ఎంతగానో ఆసక్తితో ఆయనను ఇబ్బంది పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారా. అలానే నా మీదకి లేచువారు అనేకులు, కాబట్టి ఆయన మీదకు లేచేవారు అనేక మంది ఆయన మీదకు తిరుగుబాటు చేయడానికి అనేక మంది ఉన్నారట. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదన్నారు చెప్పువారు అనేకులు. ఇక దేవుడి యొక్క కాపాడలో, దేవుడి యొక్క సహాయం ఉండదు, దేవుడి యొక్క సహకారం ఉండదు అని చెప్పేసి అనేక మంది ప్రజలంతా ఈ దావీదు గురించి చెప్పుకుంటున్నారట. ఆ విషయాన్ని దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నాడు దావీదు గారు. అయ్యా, అనేక మంది ఈ విధంగా నా గురించి చెప్పుకుంటున్నారయ్యా, మరి నన్ను ఎవరు మీరు కాపాడాలని, నన్ను మీరు రక్షించాలని, మీరు నాకు తోడుగా ఉండాలని అనేక మంది నా గురించి చర్చించుకుంటున్నారు, అనేక మంది నా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారని ఈ దావీదు గారు చెప్తూ రాసుకోవాలంట. యెహోవా, నీవే నాకు ప్రియముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. అయ్యా, నన్ను తల ఎత్తింపచేయవాడు నీవేనయ్యా. మరి లోకంలో నేను తలెత్తుకొని బ్రతకాలంటే నేను చెప్తాం కావాలయ్యా. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ లోకంలో మనం కూడా తలెత్తుకొని తిరగాలంటే ఎవరు సహాయం కావాలి? మనకి దేవుడి సహాయం కావాలి. దేవుడి సహాయం లేకపోతే మనం ఎవరు కూడా తలెత్తుకొని తిరగలేదు. మనం కూడా అనుకుంటుంటాం, చాలాసార్లు మనం బాధపడతా ఉంటాం, ఏంటి అవమానాలు ఏంటి, ఈ నిద్రలు ఏంటి, ఈ ఇబ్బందులు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ శ్రమలు ఏంటి, ఈ యొక్క శోధన ఏంటి, నాకే ఈ కష్టాలు ఎందుకు రావాలి, నాకే శ్రమలు ఎందుకు కలగాలి, నాకే ఎందుకు ఇబ్బందులు కలగాలి అని చెప్పేసి మనం కూడా అనేకమైన సార్లు అనుకుంటూ ఉంటాము. అనేకమైన సార్లు దేవుడి దగ్గర కూడా మనం కూడా మొదలుపెట్టుకుంటుంటాం. అయ్యా, మరి కష్టాలు ఏంటి ప్రభువా, ఈ కష్టాలు తీసేసి వాడు తీరే కదయ్యా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, ఈ నిందల నుంచి, ఈ అవమానాల నుంచి, ఈ శ్రమల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం నీవే ప్రభు అని చెప్పేసి మనం కూడా చాలాసార్లు అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేక నిందలు వచ్చినప్పుడు, అనేక అవమానాలు వచ్చినప్పుడు మనం కూడా దేవుడితో మాట్లాడుకుంటాం. అవునా కదా? మాట్లాడుకుంటావు కదా? మాట్లాడుకుంటాం. అలానే దావీదు గారు కూడా దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఆయన ఏవైతే దేవుడితో మాట్లాడాడో, ఆయన ఏవైతే దేవుడి ముందు ఉంచాడో అవన్నీ కూడా ఆయన చక్కగా ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఆయన లిఖించడం జరిగింది. ఆయన అంటున్నాడు, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. అయ్యా, నా తలెత్తుకొని నేను మళ్ళా తలెత్తుకొని తిరగాలంటే నీ సహాయం కావాలి, నేను తలెత్తుకొని జీవించాలంటే నీ కృప కావాలయ్యా, నేను తలెత్తుకోవాలంటే నీ సహాయం కావాలి, నీ యొక్క చిత్తం కావాలయ్యా అని చెప్పేసి దేవుడి దగ్గర మొదలుపెట్టుకుంటున్నాడు. పడుతున్నాడు. అలాగే నిలువెత్తి నేను యెహోవాకు మొదలుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చుకున్నాడు. చూడండి, మరి దేవుడు తన యొక్క పరిశుద్ధ పర్వతం నుండి మనందరం కూడా జవాబు దయచేస్తా ఉంటారు. మనం కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తాము. అనేక కష్టాలు వచ్చినప్పుడు, అనేక బాధలు వచ్చినప్పుడు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేక శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు దేవుడే. ఉత్తరముగా జవాబు తెచ్చేవాడు ఆయనే. మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, నిందలతో ఉన్నప్పుడు, అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు, లేకపోతే మన కుటుంబం అనేక రకాలైనటువంటి గలిబిలు ఎదుర్కొన్నప్పుడు, సాతానుడు మనం శోధిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ప్రార్థన చేస్తామంటే, అయ్యా నా మొర ఆలకించయ్యా, నాకు సహాయం చేయయ్యా, మహాకాశంలో కూర్చొని ఉన్నావయ్యా, పర్వతం పైన అర్థపడి సింహాసనం కూర్చొని ఉన్నావయ్యా, నువ్వు బంగారు సింహాసనం కూర్చొని వేవేల కోట్ల చేత ఎల్లప్పుడూ స్తుతి 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 అని జ్ఞానపడే గొప్ప దేవుడు ఉన్నదయ్యా, నీవు మాత్రం నువ్వు రక్షించగలవయ్యా, నీవు మాత్రం నా మొర ఆలకించగలవయ్యా అని చెప్పేసి మనం కూడా అనేకమైన సార్లు దేవుడిని మొదలుపెట్టుకుంటాం. ఆ మనకు దేవుడు జవాబిచ్చేటటువంటి మనం చాలా సంతోషపడతాం. ఆయా దేవుడు చేసిన కార్యం గురించి అనేక ప్రజల దగ్గర మనం చెప్తూ ఉంటాం. నేను పలాని సమస్యలో ప్రార్థన చేశాను, పలాని కష్టంలో ప్రార్థన చేశాను, పలాని ఇబ్బందులు ప్రార్థన చేశాను, పలాని యొక్క శోధనలు ప్రార్థన చేశాను. ఆ శోధన దేవుడు విన్నాడు, ఆ శోధన దేవుడు విడుదల చేశాడు, నాకు కావలసిన విడుదలను ఇచ్చాడు, కావలసిన శక్తిని ఇచ్చాడు, కావలసిన బలాన్ని ఇచ్చాడు, కావలసిన కప్పు చూపాడని చెప్పేసి మనం అనేకమైన ప్రజలను మనం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ఈ దావీదు గారు కూడా దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నేను నా యొక్క సమస్యలతో చెప్పుకుంటున్నానయ్యా, నా తలెత్తింపు చేయవాడు నీవేనయ్యా, నేను తలెత్తుకుని మళ్ళా తిరిగే విధంగా చేయవాడు నీవేనయ్యా, కాబట్టి నా ప్రార్థన ఆలకించి మహాకాశంలో ఉన్న దేవ నాకు ఉత్తరం దయచేయడం,
నీవు నాకు తోడుగా ఉండాలని ఒక మాట చెప్పు ప్రభా, నాకు సహాయం చేస్తాను మాట చెప్పు ప్రభా, నన్ను తలెత్తింపు చేస్తానని మాట చెప్పు ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గర ఈ యొక్క కీర్తనకారుడు దావీదు గారు మొరపెట్టుకుంటున్నారు. ఎలుగెత్తులను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను, యెహోవా నాకు ఆధారము. చూడండి, ఈయన ఎవరిని ఆధారం చేసుకున్నారు? బంధువులు ఆధారం చేసుకోలేదేనా, స్నేహితులను ఆధారం చేసుకోలేదేనా, అలానే రక్త సంబంధికులు ఆధారం చేసుకోలేదైనా, అలానే తన రక్షణ పట్టును ఆధారం చేసుకోలేదు, బంధువులను ఆధారం చేసుకోలేదు, ఎవరిని ఆధారం చేసుకోలేదు. ఈయన ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే నేను దేవుని ఆధారం చేసుకున్నాను. అయ్యా నీవు నాకు ఆధారంగా ఉండే చాలయ్యా, నీ ఆధారం నాకు ఉంటే నేను రక్షించబడతానయ్యా, నీవే నాకు ఆధారంగా ఉండాలయ్యా, నీవే నాకు సహాయంగా ఉండాలయ్యా, నీవే నాకు తోడుగా ఉండాలయ్యా, నీ రక్షణ ఉంటే చాలయ్యా అని చెప్పేసి దేవుడిని ఆయన వేడుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ కీర్తన ఎంత చక్కగా దేవుడు వేడుకుంటున్నారో చూడండి. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నిద్రలో పాలైనప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, శోధన గురి అన్నాడుతున్నప్పుడు దేవుడిని ఎంత చక్కగా, దేవుడిని ఎంత ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ నీవే నాకు ఆధారమయ్యా, నీవే నాకు సహాయం అని చెప్పేసి ఆయన మనం కొన్నిసార్లు పాడుతున్నాం కదా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేర్తకాలం. చూడండి, లోకంలో మనకి విజయాలు కానీ, లోకంలో అపజయాలు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతాయన్నా? దేవుడి వల్లే కలుగుతాయి. అంటే అపజయాలు కానీ, విజయాలు కానీ ఇవన్నీ కూడా దేవుడి వల్లే కలుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు అపజయాల నుండి విజయాలు ఇస్తాడు, విజయాల నుండి సంతోషాలు ఇస్తాడు. కాబట్టి దేవుని ఆధారం చేసుకుంటే, నీవు నాకు ఆధారంగా ఉంటే, నీవు నాకు సహాయంగా ఉంటే, నీవు నాకు అండగా ఉంటే, నీవు నాకు పండగా ఉంటే, నీవు నాకు కోటగా ఉంటే అనేకమైన మేలులు ఎదుర్కొంటున్నారు అని మరి యత్నాకారులు చెప్పిన రీతిగా మన జీవితాల్లో మనం కూడా పెట్టినట్టు వల్ల ఈ లోకంలో ఎవరిని ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికైనా మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నేను నా తండ్రి మీద ఆధారపడి బతుకుతున్నానండి, లేకపోతే నా భర్త మీద ఆధారపడి బతుకుతున్నానండి, లేకపోతే నా భార్య మీద ఆధారపడి బతుకుతున్నానండి, లేకపోతే నా స్నేహితుల మీద ఆధారపడి బతుకుతున్నానని చెప్పుకోవడం. కానీ మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి. మనం దేవుడి మీద ఆధారపడితే సమస్త కార్యాలు ఆయన జరిగిస్తారు, అనేక మేలు జరిగిస్తారు, అనేక కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తారు. చూడండి, ఈ చక్కని ప్రార్థన, ఈ చక్కని విషయంలో దావీదు గారు చక్కగా క్లుప్తంగా ఈ 3వ అధ్యాయంలో ఆయన వివరిస్తున్నాడు గమనించండి. మరి దావీదు గారు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేసేవారుగా ఉంటారు. మరి దావీదు గారు కూడా ఏ రోజు కూడా ఎంత సమస్యగా కృంగిపోలేదు. ఆయన ఏనాడు కూడా ఆయన కృంగిపోయి మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవాడు, దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు నేను భయపడాల్సిన అవసరం ఏంటి, ఆయన సహాయం నేను భయపడాల్సిన అవసరం ఏంటి, ఆయన మాకు ప్రస్తుతులకు నేను భయపడాల్సిన అవసరం ఏంటి, ఆయన ప్రసన్నత నా మీద నేను భయపడాల్సిన అవసరం ఏంటి చెప్పేసి ఆయన ఈనాడు కూడా భయపడలేదు. నీ జీవితంలో కూడా నువ్వు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నీ జీవితంలో నువ్వు దిగుపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో శ్రమ వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, వేదన వచ్చింది కదని నువ్వు కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనం ఆధారం చేసుకుంటే, ఆధారంగా ఉన్నాడంటే మనకు ఆయన తోడుగా ఉండి కాపాడుకుంటాడు. చూడండి, ఈ భూగోళం చూసినట్టయితే ఈ భూగోళానికి ఏది ఆధారం లేకుండా అది వేలాది రోజులు చూడండి, ఈ భూమి ఎలా ఉందండి? ఈ భూమి నిరాకారంగా శూన్యంగా గోడగా ఉంది. అది ఏ చేతి సహాయం లేకుండా ఎవరు కొట్టుకుంటే అది వేలపడతా ఉందంటే ఆ భూమికి ఆధారం ఎవరైనారు? దేవుడు ఆధారంగా ఉన్నాడు. కాబట్టి ఆ భూమి పడిపోకుండా నిలబడుతూ ఉంటుంది. అలానే మన జీవితాల్లో కూడా, మన పరిస్థితుల్లో కూడా మనం కూడా పడిపోకుండా, మనం కూడా కృంగిపోకుండా, మనం కూడా నష్టపోకుండా, మనం కూడా ఇబ్బందులు పాలవకుండా, మనం కూడా కష్టాలు పాలవకుండా, మనం కూడా శోధన పాలవకుండా దేవుడి మీద మనం ఆధారం చేసుకుంటే ఆ యొక్క సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, శోధన నుండి దేవుడు విడిపిస్తాడు. ఒకసారి జీవితంలో ఆలోచన చేసుకుంటే సహోదరి సహోదరుడు, మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, నా బ్రతుకులు అయిపోయింది ఏంటి, నా పరిస్థితి ఎలా మారింది ఏంటి, మరి నేను ఎలా మరి
నా జీవితాన్ని కట్టుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, మరి నేను ఎలా స్థిరపడాలని అనేకమైన సార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియమైన వారు తల్లి తండ్రి కూడా ఆలోచిస్తుంటారు, అయ్యో నా బిడ్డలకు స్థిరమైన నివాసం రాకపోయాలి, స్థిరంగా వారు పెట్టి నివసించడం పడుతున్నారే, మరి వారికి స్థిరమైన జీవితం లేదే, వారి ఇంకా సెటిల్ అవ్వలేదే, వారి ఇంకా కష్టాలు పడుతున్నారే, వారి ఇంకా ఇబ్బందులు పడుతున్నారే, వారి ఇంకా శ్రమ పడుతున్నారే, మరి ఇలా బ్రతుకులు ఎలాగా, ఇలా పరిస్థితి ఎలాగని చెప్పేసి తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆలోచన చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన బిడ్డల గురించి ఆగదనే కాదండి, బిడ్డలకు నేర్పించాలయ్యా, మీరు దేవుడి మీద ఆధారపడి జీవించండి, మీరు దేవుడిని ఆధారం చేసుకుని బ్రతకండి. దేవుడిని నువ్వు ఆధారం చేసుకుంటే ఈ లోక సంబంధమైన ఏవేవి కావాలంటే కూడా దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, కష్టాల్లో కాపాడుతాడు, నష్టాల్లో ఆయన ఆదరిస్తాడు, దుఃఖంలో ఆయన ఓదారుస్తాడు, శ్రమ నుంచి విడుదల చేస్తాడని మనము మన పిల్లలకు చక్కగా నేర్పించేవారు కదా. మరి దావీదు కూడా అదే చెప్తున్నాడు, మీరు మనందరం దేవుని ఆధారం చేసుకుంటే, ఆయన ఆధారం చేసుకుంటే అనేకటువంటి వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు, ఆయన ఆధారం చేసుకుంటే అనేకటువంటి ఇబ్బందుల నుంచి విడిపిస్తాడనేటువంటి వారు. అందుకన్నాడు ఇక్కడ, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము. యెహోవాయే మనకు ఆధారం. ఈ లోకంలో ఎవరు మనకు ఆధారం లేదు, ఎవరు కూడా మనకు కాపాడు, ఎవరు కూడా మనకు సహాయం చేయరు, ఎవరు కూడా మనల్ని ఓదార్చేవారు ఎవరు లేదండి. నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఓదార్చేవాడు ఒక్కరు కూడా భూమి మీద మనకు లేదండి. కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు ఒక్కరు కూడా ఉండరండి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, అలాగే నువ్వు సంతోషకరంగా నీ వైభవంగా ఉన్నప్పుడు దగ్గర అనేక మంది వస్తారు, అనేక మంది నిన్ను ఆధారం చేసుకుని వస్తారు. కానీ అదే నీ కష్టాల్లోనూ, అదే నీ ఇబ్బందుల్లోనూ, అదే నీ శ్రమలోనూ, అదే నీ శోధన ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవడానికి కానీ, నిన్ను ఓదార్చడానికి కానీ, నిన్ను బలపరచడానికి కానీ, నిన్ను దేవుడి వద్ద నిలిపించడానికి ఏ భక్తులు కూడా ముందుకు రాదు. కానీ దేవుడు అలా కాదని, దేవుడు మీకు అన్ని విషయాలు ఆధారంగా ఉంటాడు, అన్ని విషయాలు సహాయం చేయడానికి ముందుంటాడు, అన్ని విషయాలు నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడతాడు, అన్ని విషయాలు నీకు కాపాడడానికి ఇష్టపడతాడు, అన్ని విషయాలు ఓదార్చడానికి ఇష్టపడతాడు, అన్ని విషయాలు నీకు అనేకమైన అండగా పండగా కోటగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఆధారం చేసుకోవాలట. మరి దావీదు మహారాజు కూడా అంత గొప్ప రాజు ఉండి, అంత గొప్ప సైన్యం ఉండి, అంత గొప్ప యుద్ధం చేసే వీరుడు సూర్యుడు ఉండి, అందరూ ఉన్నప్పుడు కూడా అందరికంటే కూడా ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నారంటే దేవుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి దేవుడి జీవితంలో దేవుడికి మీరు ఎంతమంది ప్రాముఖ్యత ఇస్తున్నారు? మరి అనేక కార్యక్రమాలను దేవుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా? ఒకసారి మీ హృదయాలు ఆలోచన చేసుకునేటువంటి దేవుడి పిల్లల ఆలోచించాయి. మరి మేము దేవుడికి ఎంతవరకు మేము ఆయనకు విలువిస్తున్నాము, మేము ఎంతవరకు దేవుడికి విధేయత చూపుతున్నాము, మేము ఎంతవరకు దేవుడి మీద గర్వపరుస్తున్నాము, మేము ఎంతవరకు దేవుడి పట్ల విధేయత కలిగి దేవుడికి నమ్మకంగా దేవుడి దృష్టిగా జీవిస్తున్నామని ఒకసారి మీ హృదయాల్లో మీరు ఆలోచన చేసుకోమని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అలానే కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించను, నేను భయపడను. చక్కటి మానక రాష్ట్రాలు 10,000 మంది వచ్చాక ఆయన మీద పడ్డా కూడా ఆయన భయపడడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏదైనా చిన్న సమస్య లాగానే గదగద ఒలిగిపోతాం, చిన్న ఇబ్బంది లాగానే ఒలిగిపోతాం, చిన్న ఏదైనా ఇబ్బంది నష్టం కలగానే మనం భయపడిపోతాం. కానీ దావీదు గారి యొక్క నిరీక్షణ, దావీదు గారి యొక్క విశ్వాసం, దావీదు గారి యొక్క భక్తి, దావీదు గారికి దేవుడు పట్టుకోవడం బట్టి నమ్మకం ఎంత గొప్పదో చూడండి. ఏమంటాడండి, ఆయన పడుకొని నిద్రపోతున్నప్పుడంట 10,000 మంది వచ్చి ఆయన మీద పడ్డా కూడా ఆయన భయపడ్డాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉండగా, నా దేవుడు నాకు ఆధారంగా ఉండగా, నా దేవుడు నాకు సహాయం చేస్తుండగా, నా దేవుడు ఆయన కృపను కూర్చుకుండగా నేను ఎందుకు భయపడాలి? యుద్ధం చేయవాడు ఆయనే, సహాయం చేయవాడు ఆయనే, రక్షించువాడు ఆయనే, కాపాడువాడు ఆయన అని చెప్పేసి విశ్వాసము కలిగినటువంటి మహాభక్తులు మనం చాలాసార్లు నిజంగా క్రైస్తవులు ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు చక్కగా ప్రార్థన చేసుకుంటారు, చక్కగా ప్రార్థన చేసుకుని పడుకుంటారు. ఎందుకు? అయ్యా ఈ రాత్రంతా మనం బాగా మంచి నిద్ర చేయకూడదు, నిద్ర ఎలాంటి శాతాక్షోధన కానీ, ఎలాంటి పేడ కథలు కానీ,
పుస్తకంలో కానీ ఆలోచన కానీ ఏమి లేకుండా ప్రభావ నాకు చక్కగా నిద్ర తెచ్చే ప్రభావ సూర్యుడి కంటే ముందు మంచి శక్తితో నేను లేచే భాగ్యం తెచ్చే ప్రభావ నీ కావాలని నాకు ఉంచుకోవడం నీ కృప నా మీద ఉంచుకోవడం నీ సహాయం నా మీద ఉంచుకోవడం అని మనం కూడా అనేక సవాళ్ళు ప్రార్థన చేసుకోవడం. అలానే దావీదు గారు కూడా దినములకు ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకునేవాడు, చక్కగా దేవుడిని గణపరిచేవాడు, చక్కగా దేవుడిని మహిమపరిచేవాడు. ఆయన జీవితంలో దేవుడికి ఇచ్చిన ప్రాముఖ్యత చాలా విలువైనది. నీ జీవితంలో కూడా దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, నీ జీవితంలో కూడా దేవుడి పట్ల ఎంత విధేయత పెంచుకుంటున్నాం, నీ జీవితంలో దేవుడి పట్ల ఎంతవరకు సమర్పించుకున్నాం ఒకసారి హృదయంలో ఆలోచన చేసుకోండి సహోదరి సహోదరుడా. అందుకని ఇక్కడ నేను నిద్రపోతున్నప్పుడు కూడా కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేను నిద్రపోయి మేలుకున్నప్పుడు ఆయన మీద 10,000 మంది దగ్గర కూర్చున్నా సరే ఆయన భయపడ్డాడు. ఆయన నిద్రపోయి మేలుకున్నట్టు ఉదయాన్ని నమ్మకాన్ని 10,000 మంది వచ్చిన కూడా భయపడ్డా. కారణం ఏంటంటే చూడండి కదా భయపడను యెహోవా లేము నా దేవాలను రక్షించు. ఎందుకంటే నా దేవుడు రక్షిస్తాడని నమ్మకమే. ఏ నమ్మకండి? 10,000 మంది అంట ఆ యొక్క దావీదు దగ్గర వచ్చినా కూడా భయపడ్డా. కారణం ఏంటంటే నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆ 10,000 మంది నన్ను వారికి అమ్మ చెప్పకుండా ఆ 10,000 మంది జరిగినప్పుడు కూడా నాకే ఇబ్బంది కలగదు, నాకే కష్టం రాదు, నాకే శోధం రాదు, నాకే వేదన కలగకుండా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. మరి ఈ విశ్వాసం మీలో ఉందా? మరి మీరు కూడా ఏ విశ్వాసం భయపడతారు?